భరద్వాజ గారు మొన్న జరిగినటువంటి బాలకృష్ణ గారి 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడిన స్పీచ్ విన్నారు కదా. అవును. సమరసింహారెడ్డి వర్సెస్ ఇంద్రసేనారెడ్డి ఏంటి పరిస్థితి? అది ఈ ప్రాజెక్టు అవకాశం ఉందంటారా? అంటే ఆయన ఛాలెంజ్ విసిరాడు కదా బోయపాటికి. ఓకే, పేరు ప్రస్తావించి మరి అవును, బోయపాటి నీకు ఛాలెంజ్ విసురుతున్నాను, నువ్వే చూసుకోవాలి ఈ ప్రాజెక్ట్ని అన్నాడు ఆయన. అని కథ కూడా చెప్పాడు. నువ్వు కథ కోసం వెతుక్కోనక్కర్లేదు, ఇంద్రసేనారెడ్డి ఆ సినిమా ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి తీసుకో, ఇక్కడ నుంచి సమరసింహారెడ్డిని తీసుకో, ఆ రెండు క్యారెక్టర్లు తర్వాత జర్నీ మీద కథలు వేసుకో, నేను రెడీగా ఉన్నాను, నువ్వు ఎప్పుడు స్క్రిప్ట్ పట్టుకొస్తే అప్పుడు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పాడు ఆయన. అయితే చిరంజీవి బాలకృష్ణలతో ఒక మల్టీ స్టారర్ తీయాలి అనేటువంటి ఆలోచన అంటే నిజానికి చిరంజీవి గారు ప్రస్తావించారు కానీ వేదిక మీద అది గతంలో ఆ కోరిక ఒక డైరెక్టర్కి ఉండేది. కోదండరామిరెడ్డి గారికి అది తీరని కోరిక. వాళ్ళిద్దరితోనూ కలిపి సినిమా తీయాలి అంటే ఆ టైంలో ఇద్దరితోనూ హిట్లు తీసేవాడు ఆయన. ఆల్టర్నేటివ్గా చిరంజీవితో ఒక హిట్ కొడితే బాలకృష్ణతో ఒక హిట్ కొట్టి మళ్ళీ ఇటు వచ్చేవాడు ఆయన. ఇలా నడిచినటువంటి సందర్భంలో ఆయనకు సొంత బ్యానర్లో ఒక సినిమా చేయాలని కోరిక. ఆ సినిమా వీళ్ళిద్దరితోనూ చేయాలి, మల్టీ స్టారర్ చేయాలని ఎండమూరి గారు వీళ్ళతో కూర్చుని ఒక స్క్రిప్ట్ కూడా అనుకుని తిరిగాడు ఆయన. రకరకాల కారణాలతో అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఆయన పక్కన పెట్టేశాడు ఆ ప్రాజెక్ట్ని. ఇప్పుడు మళ్ళీ ఆ కోరికకి ఊపిరి ఊదాడు ఈయన చిరంజీవి గారు. ఊది అంటే ఈయన పూనుకుని చెప్పాడు కాబట్టి డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే హీరోలు అంగీకరించేశారు ఇద్దరు. అంగీకరించేసిన తర్వాత డైరెక్టర్ కూడా ఓకే, డైరెక్టర్ని వాళ్ళే చూస్ చేసుకున్నారు. చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్ కావాలి. ఆ ప్రొడ్యూసర్ కూడా మనకు ఒక రకంగా అవైలబుల్లే. ఇంద్రసేనారెడ్డికి సీక్వెల్ తీస్తానన్నాడు ఆయన, అశ్విని దత్ గారు మొన్నే. కాబట్టి ఇమ్మీడియట్గా ఆయన్ని కూడా పట్టుకొచ్చేస్తే ప్రాజెక్ట్ సెట్ చేయడం పెద్ద కష్టమేం కాదు ఇది. ఓకే, అంటే చాలా ఇలాంటి బిగ్ ప్రాజెక్టులు అనుకోకుండా వేదికల మీద సెట్ అయ్యే ప్రాజెక్టులు మనం గతంలో కూడా చూసాం. అంటే గతంలో 12 కాపురం సినిమా సద్దినోత్సవం విజయవాడలో జరిగినప్పుడు వేదిక మీద ఎన్టీ రామారావు గారు ఉన్నారు చీఫ్ గెస్ట్గా. ఆయన చీఫ్ గెస్ట్గా వేదిక మీద ఉండగానే కృష్ణ గారు మైక్ తీసుకుని రామారావు గారు కనుక డేట్లు ఇస్తే మా బ్యానర్లో ఆయనతో సినిమా చేస్తాను అని చెప్పాడు. చెప్పగానే వేదిక మీద ఉన్నాడు ఆయన, లేచి మైక్ తీసుకుని మీరు స్క్రిప్ట్తో రండి నేను డేట్లు ఇస్తానన్నాడు. కమిట్మెంట్ అయిపోయింది, స్పాట్లో అయిపోయింది. ఒక వారం రోజుల్లో వీళ్ళు లైన్ తీసుకెళ్లారు, ఆయన ఓకే చెప్పాడు. ఇమ్మీడియట్గా అదే ఆ రోజున విజయవాడలో ఆ వేదిక మీద కమిట్ అయిన ప్రాజెక్టే దేవుడు చేసిన మనుషులు అనే పేరుతో బయటకు వచ్చింది. అది చాలా పెద్ద హిట్, ఆ బ్యానర్లో పెద్ద హిట్ అది. కాబట్టి ఒక పెద్ద ప్రాజెక్టు అక్కడ సెట్ అయింది వేదిక మీద. ఇది కూడా వేదిక మీద ప్రపోజల్ అయ్యి ఆ రోజున కృష్ణ గారు ఎలాగైతే ప్రపోజల్ పెట్టాడో అలాగే చిరంజీవి గారు పెట్టాడు ఇప్పుడు. సో ఇది వర్కౌట్ అవుతుంది, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇలాంటి సినిమా చూడాలని జనాలు కోరుకుంటున్నారు. రెండోది చిరంజీవి గారి జనరేషన్, చిరంజీవి బాలకృష్ణల జనరేషన్ మొదలైన తర్వాత మల్టీ స్టారర్లు తగ్గాయి కంపారిటివ్గా. ఆ ముందు జనరేషన్లలో మల్టీ స్టారర్స్ ఎక్కువ ఉండేవి. రామారావు గారు నాగేశ్వరరావు గారు కలిసి దాదాపు 15 సినిమాల్లో కలిసి నటించారు. నాగేశ్వరరావు గారు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పేవాడు, సావిత్రి తర్వాత నేను ఎక్కువ నటించింది ఎన్టీఆర్ పక్కనే అని. అదొక కంపారిజన్. అలా వాళ్ళిద్దరూ కలిసి 15 సినిమాల్లో నటిస్తే కృష్ణ శోభన్ బాబు దాదాపు 8 సినిమాల్లో నటించారు కలిసి. ఆ తర్వాత జనరేషన్ అంటే కృష్ణ గారు ఒక డిఫరెంట్ పర్సన్. ఆయన తన ముందు జనరేషన్ హీరోలతోనూ తన జనరేషన్ హీరోలతోనూ తన తర్వాత జనరేషన్ హీరోలతోనూ కూడా మల్టీ స్టారర్లు చేశాడు ఆయన. కానీ ఆ తర్వాత ఎందుకనో మల్టీ స్టారర్లకు బ్రేక్ పడిపోయింది. కానీ మల్టీ స్టారర్ సినిమా చూడాలి అనేటువంటి కోరిక జనాల్లో ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు మళ్ళీ ఒక్కసారి ఆ పాత రోజులు గుర్తు చేశాడు జనాలకి. మల్టీ స్టారర్ సినిమా చూడాలి అనేటువంటి కోరికని రైజ్ చేశాడు. RRR సినిమా ఒక రకంగా ఆ కోరిక తీర్చింది. ఇప్పుడు అలాంటి సబ్జెక్టు, అలాంటి క్యారెక్టర్లు, అలాంటి ఎమోషనల్ క్యారెక్టర్లు, ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాపు చెప్పేశాడు ఈయన. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఇమ్మీడియట్గా గనక బోయపాటి సీను యాక్షన్లోకి దిగితే వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం చాలా బ్రైట్గా ఉంది.
చిరంజీవి గారు వేదిక మీద మాట ఇచ్చాడు, ఇప్పుడు వెనక్కి వెళ్ళేటువంటి కండిషన్ కాదు. అవును. అందుకని దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బోయపాటి సీన్దే. బోయపాటి సీన్ వైపే ఉంది ఇప్పుడు. ఓకే. మొత్తం రాడార్ చూపులన్నీ అతని మీద కేంద్రీకృతం అయి ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా ఆయన మీద ప్రెజర్ తీసుకురావాలి. మెగా అభిమానులు, అలాగే బాలకృష్ణ గారి అభిమానులు, నందమూరి అభిమానులు ప్రెజర్ తీసుకొచ్చి నడిపిస్తే ఆయన నడుస్తాడు.